10,000 ప్రాథమిక స్కూళ్ళకి ఇక సెలవట. 2 సంవత్సరాల్లో సమీప బడుల్లో దాన్ని విలీనం చేస్తారట. ఇవి 19 విద్యార్థులున్న ఏకోపాధ్యాయ స్కూళ్ళట. విద్యార్థుల సంఖ్య 10 కన్నా తగ్గితే మూసేయడమేనట. ఇప్పుడు సింపుల్గా ఈ స్కూళ్ళు మూసేసేటప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే, పిల్లలు లేరండి, పిల్లలు లేనప్పుడు ఏం చేయాలి, మూసేయకపోతే అంటారు. ఆ పిల్లలు అందులో లేకపోవడానికి కారణాలు ఏంటనేది విశ్లేషించాలి కదా. నువ్వు స్కూల్ బాగా తయారు చేయి, స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పించు, స్కూల్లో టీచర్లను పెట్టు, అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత పిల్లలు ఎందుకు రారో అప్పుడు చూద్దాం. ఆ స్కూల్లో పిల్లలు రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంది? స్కూల్ని ఖతం చేయడం. టీచర్లు ఉండరు, పిల్లలు వస్తారు, ఆ పేరెంట్స్ ఆ స్కూల్ ఉంచుతారా? ఇట్లా సంవత్సరాల తరబడి ఆ స్కూల్ని అట్లా చేయడం వల్లనే పిల్లలు ఎవరు అందులో జాయిన్ గారు. అంటే ఇదేదో పిల్లల తప్పు అయినట్టు, ప్రజల తప్పు అయినట్టుగా ప్రభుత్వాల తప్పు పెట్టుకొని ప్రజల మీద రుద్దితే ఎట్లా? ఇప్పుడు ఆ దాన్ని కారణంగా పెట్టి స్కూళ్ళన్నీ మూసేస్తున్నారు. 10,000 ప్రైమరీ స్కూళ్ళు మూసేయబోతున్నారు. 10,000. ఇది ఎంత పెద్ద వార్త! లోపల మూలకేసిండు 13వ పేపర్లో. ఇంకా మిగతా ఎవడు రాలేదు దీన్ని. సమీపంలో ఉన్న బడులో దాన్ని విలీనం చేస్తారట. విలీనం చేసి ఆ స్కూల్ని కూడా ఖతం చేస్తారు. మళ్ళీ ఇళ్ళకి కూడా ఎవడొస్తారంటే దాన్ని కూడా మూసేస్తారు. ఇట్లా మొత్తం తెలంగాణలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళని ఖతం చేసి, ప్రభుత్వ స్కూళ్ళని ఖతం చేసి, శ్రీ చైతన్యలు, నారాయణలు, ఇంకా వాడు వీడంతా రాజ్యం వెళ్ళాలి. ఇప్పుడు ఎవనివి స్కూళ్ళన్నీ, వాడు ఎమ్మెల్సీ ఉంటే వానికి కాలేజ్ ఉంటుంది, వానివే స్కూల్ ఉంటే వాడు ఎమ్మెల్సీ అవుతాడు. ఇష్టం వచ్చినట్టు ఫీజు. అరే ఎల్కేజీ నర్సరీ చదివే పిల్లలకి 1,00,000, 2,00,000 ఫీజులా? ఎక్కడ పోతున్నా? ఏంది వాళ్ళకి చెప్పేది మీరు? ఇవి 1-19 విద్యార్థులున్న ఏకోపాధ్యాయ స్కూల్, అంటే ఒకటే టీచర్ ఉన్న స్కూల్ అటు. ఇవి రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని 10,000 ప్రాథమిక పాఠశాలలు సమీప బడుల్లో విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఇందులో 1 నుంచి 19 వరకు విద్యార్థులు, అంటే ఒక పిల్లాడి నుంచి 19 మంది పిల్లల వరకు ఉన్న విద్యార్థులు ఉన్న ఏకోపాధ్యాయ, అంటే ఒక టీచర్ ఉన్న స్కూళ్ళు 10,000 వరకు ఉన్నాయట. ఈ బడుల్లో విద్యార్థుల సంఖ్య 10 కంటే తగ్గితే ఇప్పుడున్న సింగిల్ టీచర్ కూడా అవసరం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చిరట. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అన్న లక్ష్యంతో గతంలో వీటిని ఏర్పాటు చేశారు. అయితే పాఠశాలల హేతుబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2021లో జీవో 25 తీసుకొచ్చింది. ఎవడు? కేసీఆర్ తీసుకొచ్చిండు. దీని ప్రకారం 0 నుంచి 19 వరకు విద్యార్థులు కనుక ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులుంటే 2, 61 నుంచి 90 మంది విద్యార్థులుంటే 3, 91 నుంచి 120 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య 10 మంది కన్నా తగ్గితే ఆ బడులు మూసేస్తూ వస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 1,400 ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఎప్పుడు? మొన్న లాస్ట్ ఇయర్. వాటిలో సిబ్బందిని సమీప బడులకు బదిలీ చేశారు. ప్రస్తుతం 10,000 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 19 లోపు ఉన్నది. ఈ లెక్కన వచ్చే 2 సంవత్సరాల్లో ఈ 10,000 బడులు కూడా మాయమయ్యే ప్రమాదం ఉన్నది. ఈయనట జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా అయిందట. ఇది చాలా పెద్ద ఇదట. మిడ్జిల్లో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాడట బర్త్డే రోజు. నువ్వు 20 ఏళ్ళ రాజకీయ జీవితం ప్రస్థానంలో ఇంత కష్టపడి పైకొచ్చి ఈ 10,000 స్కూళ్ళు మూసేయడానిక? ఏందిది? పోనీ నీకు ఆ బడులు మూసేస్తున్నాము, మాకు ఇంకొక ప్రణాళిక ఉంది, నా ప్రణాళిక అని చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని తెలంగాణ విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ని నీ చేతిలో పెట్టింది. ఆ రిపోర్ట్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి మేము దీన్ని ఫాలో అవ్వబోతున్నాం, దీన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పాలా. చెప్పకుండా ఆ కేశవరావు కమిటీ చేతిలో పెట్టి పడేసాం. అంటే నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి నీకు లేదు. అందులో ఏం చెప్పినారు? ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించాలన్నారు, ఫీజులు నియంత్రించాలి అన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 1వ తరగతి శిశు తరగతి నుంచి 1వ తరగతి నుంచి మీరు ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మండలానికి ఒక 5 కట్టాలని ఒక ప్రణాళిక, ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దాన్ని అమలు చేయడానికి నువ్వు డబ్బులు కేటాయించాలి, బడ్జెటే లేదు. నీ చిత్తశుద్ధి. నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసి, సరే మూసేసినాము ఎవరికి అన్యాయం జరగదని చెప్పి నీ ప్రణాళికనైనా ప్రజల ముందు పెట్టాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? ఇక మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళండి, మేము చేతులు ఎత్తేసినామని చెప్పదలుచుకున్నావు. పోయిన గవర్నమెంట్లోనే 1000 స్కూళ్ళు మూతపడ్డాయి. నువ్వు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఇప్పటికే 1000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఏనికి ఇక టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లుంటుంది? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఉన్నదానికంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు అనేది క్రియేట్ చేస్తారు. మీరు చూడండి, పాయింట్ ఒకటే, విద్యార్థులు లేరు అంటారు.
స్టూడెంట్స్ రాకపోవడానికి కారణం ఏంటో విశ్లేషించండి రా దరిద్రులారా మీరు ఫస్ట్. విద్యార్థులు రాకపోవడానికి కారణం ప్రభుత్వాల స్కూళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించకపోవడం కారణం. విద్యాశాఖ తీరుపైన టీచర్ల ధ్వజం. 2026-27 విద్యా సంవత్సరం జూన్ 15వ తేదీన ప్రారంభమైంది. అదే రోజు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే జూన్ 19 లోపు ఉన్న ప్రవేశాలనే ప్రామాణికంగా తీసుకుంటామని ఇటీవల విద్యాశాఖ ప్రకటించింది. అప్పటిలోపుగా ఆన్లైన్ యుడైస్లో విద్యార్థి వివరాలు నమోదు చేస్తేనే ఆ పాఠశాల విద్యార్థిగా పరిగణిస్తారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఏటా సెప్టెంబర్ ఆఖరు వరకు ప్రవేశాలు పూర్తి చేసి ఆ సంఖ్యను పరిగణలోకి తీసుకునేవారు అని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా జూన్ 19 నాటి వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రకటించడం వెనుక స్కూళ్లను మూసేసే కుట్ర కనిపిస్తోంది. మరోవైపు ఏకోపాధ్యాయ స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు కూడా విముఖత చూపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య లేదని ప్రభుత్వం బడులు తొలగిస్తుంటే టీచర్లు లేనప్పుడు పిల్లలను ఎలా బడికి పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆన్సర్ ఏంది? ముఖ్యమంత్రి ఈ పేరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? అంటే టీచర్ లేడు కాబట్టి నా కొడుకును పంపించట్లేదు, నా బిడ్డను పంపించట్లేదు అని పేరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఏమున్నది? పెచ్చులు ఊడిపోయిన బిల్డింగ్లు, చాక్ పీస్ ఉండదు, ఓ డస్టర్ ఉండదు, ఓ బ్లాక్ బోర్డు ఉండదు, కూర్చోడానికి ఓ టేబుల్ ఉండదు, కింద కూర్చుందామన్న ఓ సాప్ ఉండదు, తాగడానికి నీళ్లుండయి. ఏ పేరెంట్ అయినా స్కూల్కి పంపిస్తారా? నీ మనవడు చదివే స్కూల్ ఎంత గొప్పగా ఉన్నది చెప్పాలి కదా. ప్రతి ఒక్క లీడరు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మీ పిల్లల్ని బడికి పంపిస్తున్నారు కదా, ఆ స్కూళ్ళు ఎట్లున్నాయి? ఇది భయంకరమైన కుట్ర తెలంగాణ మీద. ఇట్లాంటి ముఖ్యమంత్రి దేనికి మరి? స్కూళ్ళు మూసేసే ముఖ్యమంత్రి దేనికి? పొద్దున్న లేస్తే మళ్ళా స్కూళ్ళను తయారు చేస్తాను, ఒక 6 స్కూళ్ళను ముందు పెట్టి మొత్తం జనాన్ని మాయ చేస్తున్నాడు. ఎంత ఘోరం, ఎంత భయంకరమైన వార్త ఇది. అన్న మీరు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేయండి. నమస్కారం. ఫస్ట్ మనం ఈ వ్యవస్థని మార్చడానికి మనకున్న ఈ పొజిషన్ని ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో అసలు ఆలోచనే లేదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాట్లాడేవాడేవాడు ఎవరు? మాట్లాడాలి, ఎవరు చేయాలా? మనకు చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నది, చేయాలన్న ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నది. సో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సాటిస్ఫైడ్, సంతృప్తిని ఇస్తున్నప్పుడు ఇంకో పని గురించి ఆలోచించడం దేనికి? లీడర్లను తయారు చేద్దాం. మీలాంటి వాళ్ళు లీడర్లు కండి. ఎంత ఘోరమైన వార్త అండి ఇది, అసలు ఎంత భయంకరమైన వార్త. ఏం చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు? ఈ దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు వీటి మీద పడండి. ఈ మూసేస్తున్న స్కూళ్ళ మీద పడండి. ముఖ్యమంత్రిని ఏకిపారేయండి. విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకి. 2.5-3 ఏళ్ళు అవుతుంది. సిగ్గుండాలి కొంచెం అన్న. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాల. విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ఎందుకు? నేను చూస్తలేనా? నువ్వు చూస్తే గిట్లున్నది, అందుకే ఉంచుకున్నవేమో నీ దగ్గర. నువ్వు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినావు 4,000 స్కూళ్ళకు కుదించబోతున్నావు అని. అంటే 23,000 స్కూళ్ళని మూసేయబోతున్నావు. 10,000 స్కూళ్ళకు స్కెచ్ చేసిండు ఆల్రెడీ. ఇది ఎక్కడో రాయలే, మళ్ళీ ఏ పేపరో కాదు, మీ 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 పత్రికనే ఇది. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త. మీ మిత్రుడే, 2 రాష్ట్రాలను నడిపిస్తున్న మిత్రుడు తెర వెనుక.